యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి మిగుల విలువగలది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, దయగలిగిన తండ్రి, నీకే స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా, మరి నీ దాసుని గోపిని నిలబెట్టుకొని మీరు అనేక విషయాలు మాట్లాడారు. మరొకసారి నీ దీనదాసు నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకొని నీ శక్తి కలిగిన, జీవం కలిగిన వాక్కులతో మాతో మాట్లాడండి అయ్యా. ఈ యంత్రం ద్వారా వింటున్న వారు అందరితో మాట్లాడండి. నా మాటలు దేనికి ఉపయోగకరంగా ఉండవు. నీ మాటలో శక్తి ఉంది, జీవం ఉంది, స్వస్థత ఉంది, విడుదల ఉంది. తండ్రి, నీ విలువైన వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. నీ శక్తి కలిగిన మాటలతో మా అందరితో మాట్లాడి వినే చెవులు, గ్రహించే మనసు, అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు మీరు ప్రసాదించమని, పరిశుద్ధాత్మ దేవా, మీ వాక్కులు రిలీజ్ చేస్తుండగా నీ సన్నిధి ఒక్కొక్కరు అనుభవించినట్లు సహాయం చేయమని యేసయ్య ఘనమైన నామములో వినయంత అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ వచ్చిన మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు. మీ ఓర్పు కొరకు ఇంతవరకు చక్కగా విన్నందుకు ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యెహోవా 116వ కీర్తన 15వ వచనంలో అక్కడ వాక్యం చదివిస్తూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి మిగుల విలువ కలదంట. అంటే ఎవరి మరణం ఆయన దృష్టికి? ఆయన అంటే ఎవరు? యెహోవా భక్తుల మరణం. అంటే ఈ సృష్టి అంతటికి అధికారి అయిన దేవుడు, ఆ దేవుని యొక్క యెహోవా అనగా ఈ సృష్టి అంతటికి అధికారి స్వయంభవుడు అని అర్థం వస్తుంది. అలాంటి గొప్ప దేవుని భక్తులు ఇప్పుడు భూమి మీద చాలామంది ఉన్నారు. ఆయన కుమారుడైన క్రీస్తును పంపించాడు. మొదటగా ఆయన ఈ సృష్టి అంతా ఆయన నోటి వాక్తో కలుగు చేసి సమస్తాన్ని కూడా, అవన్నీ కూడా మానవునికి ఇస్తే మానవుడు నిలబెట్టుకోలేకపోయాడు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి సాతాను మాట విని మరణాన్ని తెచ్చుకున్నాడు. ఒక ప్రశ్న వేస్తాను. దేవుడు మనిషిని చనిపోవడానికి సృజించుకున్నాడా? నిత్యము జీవం కలిగి ఆయనలాగా ఉండాలని ఆయన సృజించుకున్నాడా? చెప్పండి. దేవుడు సజీవుడు. దేవుడు చనిపోతాడా? ఆయన మరణం ఉందా? దేవుడికి మరణం లేదు. మరణం లేదని కూడా ఆయన భూలోకానికి మానవుడిగా ఉద్ధరించి సర్వమానవుల కొరకు పాపం పరిహరింపజేయడానికి సిలువలో 5 గాయాల ద్వారా రక్తాన్ని చిందించి ఆయన సిలువలో ప్రాణం పెట్టి అందరి కొరకు, మనందరి కొరకు పరలోక రాజ్యం ఇవ్వడం కొరకు ప్రాణం అర్పించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన ఆయన సజీవుడిగా లేచిన మహనీయుడు. అంటే ఆయనకి మరణం లేదు. ఆయన సజీవుడు. దేవుడు అనేవాడు సజీవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు సజీవుడు కనుక మానవులు కూడా దేవుని రూపంలో చేసుకున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన పోలికలో చేసుకున్నాడంట. ఎవరి పోలికలో చేసుకున్నాడు మనిషిని? దేవుని పోలికలో. దేవుడు అనేక ఈ సృష్టి అంతా కలుగ్గాకనే కలుగ్గాక అంటే అయిపోయింది కదా. మరి మనిషి కూడా నా పోలికలు అవును కాకంటే అయిపోయేవాడు. కానీ ఆయన అలాగా అనలేదు. ఎందుకు అనలేదంటే ఆయన సృష్టి అంతటిని కూడా, ఈ భూలోకంలో ఉన్న సృష్టి అంతటిని కూడా సృజించాడు, మానవుని మాత్రం సృష్టించాడు. దేవునికి స్తోత్రం. సృష్టించను అనే దానికి చిన్న వ్యత్యాసం ఉంటుంది. సృజించను అంటే వస్తువు లేకుండా తయారు చేసేదాన్ని సృజించడం అంటారు. ఒక పదార్థాన్ని తీసుకొని వస్తువును తయారు చేసేదాన్ని, ఒక రూపాన్ని తయారు చేసేదాన్ని సృష్టించడము అంటారు. ఆమెన్.
కనుక ఈ సృష్టిలో ఉన్న సమస్తము కూడా దేవుడు అవునుగా కంటే అయిపోయింది. కానీ మనిషిని అవునుగా కనలేదు. నేల మట్టిని తీసి తన స్వహస్తాలతో తన రూపంలో తన పోలికలో తన రూపం చేసుకొని నాసిక రంధ్రము ద్వారా జీవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు సజీవుడు. ఆయన పోలికలో చేసుకున్న ప్రతి మనిషి కూడా సజీవుని ఆత్మ ఉన్నది. ఈ ఆత్మకి సావు ఉండదండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు మానవుని చేసుకున్నది నిత్యము సజీవుడిగా ఉండడానికి, తనలాగా యుగయుగాలు దేవునితో ఉండడానికి చేసుకున్నాడు. మానవుడు మాత్రం దేవుని మాట చెప్పింది ఒకటి, దేవుని మాట వినకుండా అపవాది మాట విని మరణాన్ని తెచ్చుకున్నాడు. ఈ మరణము మానవుడు ఇచ్చింది కాదు, దేవుడిచ్చింది కాదు. ఈ మరణం మానవుడు కొని తెచ్చుకున్నాడు. మానవుడు తెచ్చుకున్న మరణం కనుక ఈ మరణము నుండి విడుదల చేయడానికి దేవుడు మరలా తన కుమారుడైన క్రీస్తుని భూలోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. కనుక మరి యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ ఏముంటుందంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడి తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఇప్పుడు వల్లాల కృపావతి ఆమె దేవుని యేసు ప్రభువుని నమ్మింది. ఆయన నమ్మింది, ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచింది. ఎప్పుడైతే ఆమె నమ్మి యేసు ప్రభు వారి మాట విని ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందిందో, ఆమె మరణంలోంచి జీవంలోకి దాటిపోయిందంట. ఆమెన్. నేను చెప్పట్లే, దేవుని వాక్యం చెప్తా ఉంది. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా మరణంలోంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? జీవంలోకి వెళ్ళిపోయారు. నిత్య జీవంలో ఉన్నారు ఆల్రెడీగా. మరి ఇంక మరణం ఏంటి అంటే, ఈ శరీరము మట్టైనది కనుక మన్నైనది ఎనుకడి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది దేవుని వాక్యం. ఇప్పుడు ఈ మరణము మన దృష్టిలో మరణము కానీ, మన భాషలో మరణం కానీ దేవుని దృష్టిలో మరణము కాదు. ప్రతి మనిషి ఏదో రకంగా ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. లేదండి ఇక్కడే నేను ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఉంటానంటే కుదరదు. దేవుని చిత్తము ప్రకారంగా బ్రతకాలి అంతే ప్రతి మనిషి. అయితే ఇంకొకటి కూడా ఉంది. దేవుని నమ్ముకొని దేవుని యొక్క ఇష్టంగా బ్రతికే వారికి దేవుడు ఆయుష్నిస్తాడు. ఆయుష్నిచ్చి పెంచుకుంటాడు భూమి మీద. దేవుని యొక్క చిత్తం జరిగించకుండా వారి ఇష్టానుసారంగా నడుచుకునే వారికి మాత్రం ఆయుష్ తగ్గుతుందని దేవుడే చెప్తున్నాడు. నేను చెప్పట్లేదండో, నా మాటలు కాదు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో ఉంది, చూడండి మీరు కావాలంటే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే దీర్ఘాయువును కారణం. దేవునికి స్తోత్రం. 2 మాటలు చెప్పాడు. ఒకటి ఏంటంట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వారు దీర్ఘాయుష్మంతులు అవుతారంట భూమి మీద. ఎవరు కింద ఉంటుంది 2వ మాట, భక్తిహీనుల యొక్క ఆయుష్ తక్కువైపోవును. అంటే ఇప్పుడు భూమి మీద భక్తులకు కూడా 2 ఆప్షన్లు ఇచ్చాడు. మీరు దేవుని చిత్తానుసారంగా, దేవుడు అంటే భయము భక్తి చేసే వారికి ఆయుష్ని పెంచుతాడంట. భయము భక్తి లేకుండా, భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఇలాంటి వాళ్ళని భక్తిహీనులు అని కూడా అనొచ్చు.
భక్తిహీనుల యొక్క ఆయుష్ ఏమైపోద్దంట? ఏమండి, ఉందా? యేసుబాబు గారు ఉందా? నా సొంత మాటలే ఉన్నా అంటే చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారు ఆయుష్ పెరుగుతుందంట. దీర్ఘాయుష్మంతులకు కారణం అవుతారు వాళ్ళు. భక్తిహీనుల యొక్క ఆయుష్ తక్కువైపోవును. అంటే చేసుకున్న దాన్ని బట్టి వారు దేవుడు అండి ఎంత భయం భక్తి కలిగి ఉంటారో అంతగా దేవుడు వారిని ఆయుష్ను పెంచుతాడు. ఇంకొక దగ్గర కూడా సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం కూడా ఉంది. అక్కడ చాలా చోట్ల ఉందండి, నా వలన మీకు దీర్ఘాయువు కలుగును. మా యూట్యూబ్ ఛానల్లో ఎన్ఎల్పి మినిస్ట్రీస్ కొత్తూరు అని కొడితే అందులో ఉంటుంది. మనం దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఒక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే అని ఒక టైటిల్ పెట్టి ఒక 7 పాయింట్లు చెప్పాను. అది యూట్యూబ్లో ఉంటుంది. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ఎన్ఎల్పి మినిస్ట్రీస్ కొత్తూరు అని కొడితే వస్తుంది. దాంట్లో 7 పాయింట్లు 5 పాయింట్లు ఎక్కువ ఉంటాయి ఒక అంశం మీద. దేవుని మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఎందుకు విషయాలంటే నీతిమంతులు అక్కడ యెహోవా భక్తుల మరణము ఆయనకు మిగులు విలువ కలదంట. అంటే ఈ ఆయుష్ అనేది నీ ఇష్టం. నీకు ఎక్కువ భూమి మీద ఎక్కువ ఆయుష్ కావాలంటే దేవుని భయభక్తులు కలిగి భక్తి చేయండి. లేదు ప్రభు ఎంతైనా పర్వాలేదులే అనుకుంటే మీ ఇష్టం. అంటే ఆయుష్కి పరలోక రాజ్యానికి సంబంధం లేదు. నువ్వు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చదివితే, తనని అందరూ అంగీకరించరు అనగా తన నామమందు విశ్వాసం ఉంచు ప్రతివాడును దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను అని ఉంది. నువ్వు ఆయన్ని విశ్వసిస్తే, నమ్మి బాప్తిసం పొందితే ఆయన బిడ్డగా ఉండే అధికారం నీకు దొరికేసింది. ఆమేన్, హల్లెలూయా. కానీ నీవు మరణిస్తే నీ యెహోవా భక్తుల మరణం, నమ్మి బాప్తిసం పొందిన వాని యొక్క మరణము దేవుని దృష్టికి చాలా విలువైందంట. అందరి మరణము యెహోవాకి విలువైనదని చెప్పలా. ఎవరి మరణం అంటే అది యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి మిగులు విలువ కలది. ఆమేన్. ఎందుకు ఆ విలువైంది ఈ భూమి మీద మనం తెలుసుకోవాలి. ఆ విలువైన మరణం సంపాదించుకున్న వారు ధన్యులు. చాలామంది ప్రభువుని తెలుసుకోకుండా చనిపోతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ మరణం విలువైందంటారా? విలువ కాందా? దేవుడు చెప్పిన ప్రకారంగా అయితే విలువ కాదు. అంటే దేవుని నమ్ముకొని దేవుడిచ్చిన ఆయుష్ పొందుకొని దేవుని పిలుపుని అందుకొని వెళ్ళిపోయేవారు వారు దేవుని దృష్టిలో గొప్ప, వాళ్ళ మరణం విలువైనది. ఎందుకో తెలుసా? ప్రభువుని నమ్ముకున్న వారు ఇక్కడ కన్ను మూస్తే నిత్య విశ్రాంతిలో కన్ను తెరుస్తారు కనుక, ప్రభువుని నమ్మలేని వారు ఇక్కడ కన్ను మూస్తే పాతాళంలో కన్ను తెరుస్తారు కనుక. యాతనకరమైన పాతాళం కావాలా? నిత్య విశ్రాంతి ప్రభువుతో ఆనందించే స్థలంలో ఉండడానికి ఇష్టపడతారా? లాజరు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. ధనవంతుడు చాలా అష్టభోగ్యాలు అనుభవించిన వ్యక్తి, ఐశ్వర్యాలు అనుభవించాడు, కావలసిన భోజనాలు పదార్థాలు తింటున్నాడు, చక్కని వస్త్రాలు, విలువైన వస్త్రాలు ధరించుకున్నాడు. కానీ దేవుడు లేడు, దేవుని తెలుసుకోలేకపోయాడు. ఆయన బల్ల మీద కింద పడిపోయిన రొట్టె ముక్కలు, కింద పడిన ముక్కలు తిని బ్రతికిన లాజరు ఏమో దరిద్రుడిగా ఉన్నాడు భూలోకంలో. ప్రభుని తెలుసుకున్నాడు కానీ దరిద్రుడిగే, లోకానుసారంగా దరిద్రుడే, కానీ ఆత్మానుసారంగా ఆయన ధన్యుడు. ఆమేన్. కనుక ఆయన చనిపోతేనేమో దేవదూతలు వచ్చండి ఆయన తీసుకొని వెళ్ళారంట. ఏం చేశారంట? దేవదూతలు వచ్చారంట. ఈ ధనవంతుడు చనిపోతే చాలా గ్రాంట్గా మరి బ్యాండ్ మేళాలతో, మరి మామూలుగా భజంత్రీలతో ఎంత అందంగా చేసి ఉంటారో. ఆయనకి ఏం తక్కువ అండి, సమృద్ధిగా ఉంది కాబట్టి. కానీ ఆయన ఆత్మ ఎక్కడుంది? పాతాళంలో. నరకం వెళ్ళలేదండి, గుర్తుపెట్టుకోండి. నరకం ఇంకా ఎవరు వెళ్ళలేదు, పరలోకం ఇంకా వెళ్ళలేదు. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఇక్కడ కన్ను మూస్తే నిత్య విశ్రాంతిలో ఉన్నారు. అది బైబిల్ స్పష్టంగా చెబుతుంది.
అది పరదేశి అనొచ్చు, పరదేశి అని అనొచ్చు దాన్ని. కనుక అది ఒక నిత్య విశ్రాంతి, ఒక విశ్రాంతి పొందే స్థలం అది. అంటే పరలోక రాజ్యం కాదు కానీ పరలోక రాజ్యం లాంటిదే అది. ప్రశాంతంగా ఉండే స్థలం, ఇంకా అక్కడ ఏమి ఉండదు. ఎప్పుడైనా మీరు గౌరీపట్నం వెళ్ళారా? గౌరీపట్నం వెళ్తే ఒకసారి నేను వెళ్ళాను వేరే సందర్భంగా. ఆ గౌరీపట్నం వెళ్ళినప్పుడు అన్నీ చూసుకుంటా అన్నీ చెక్ చేసి ఎక్కడే ఉంటుందని చూసి అలా చెక్ చేసి ఒక దగ్గరికి వెళ్తే చక్క పెద్ద హాల్లా కట్టించారు, చాలా ఏసీ పెట్టారు, చాలా సీనర్స్ కూడా చాలా అందమైన సీనర్స్ పెట్టారు. సైలెంట్గా ఉంటుంది అక్కడికి ఆ గదిలోకి వెళ్ళాలంటే అందరూ సెల్ ఫోన్లు అన్నీ తీసేసుకుంటారు. ఒక ఆయన సెక్రటరీ ఉంటాడు, ఆయన తీసేసుకుంటాడు. లోపలికి తీసుకెళ్ళినవారు. ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ సైలెంట్గా మోకరించి ప్రార్థన చేసుకుంటారు ప్రశాంతంగా. అక్కడ ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని బయటికి వచ్చేయాలి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఎట్లా ఉంటుందంటే ఏదో ఒక ప్రశాంతమైన స్థలంలోకి వెళ్ళి వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ వాతావరణం అలా ఉంటుంది. అంటే అక్కడే అలాగ ఉందంటే నిత్య విశ్రాంతి ఇంకా ఎలాగ ఉంటుందో ఇంకా అర్థం చేసుకోండి. నిత్య విశ్రాంతి అలాగ ఉంటుందంటే ఇంకా పరలోక రాజ్యం ఇంకెంత బాగుంటుందో అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, చాలామంది చనిపోతే దేవుని నమ్మలేని వాళ్ళు పాతాళానికి అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. నరకానికి కాదు, పాతాళానికి వెళుతున్నారు. దేవుని నమ్మలేని వాళ్ళు ఇక్కడ కన్ను మూస్తే పాతాళంలో కన్ను తెరుస్తారు. అది మనకి ఆధారము హిస్టరీలో ఉంది. పరిశుద్ధ గ్రంథంలో కూడా ధనవంతుడు కన్ను ఇక్కడ మూయగానే ఎక్కడ తెరిచాడు? పాతాళంలో ఉన్నాడు. యాతనకరమైన స్థలంలో నేను యాతన పడుచున్నాను. తండ్రి అయిన అబ్రహమా, నీ దగ్గర ఉన్న లాజర్ను ఒకసారి పంపించమని అడిగాడే లేదా? ఆయన ఏమన్నాడు మరి? అబ్రహం గారు ఏమన్నాడు? నా కుమారుడా, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావడానికి వీలు పడదు. మధ్యలో పెద్ద అగాధమైన స్థలం ఉంది, లోయ ఉంది. అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి దారులు, మార్గాలు ఉండవు. నువ్వు భూమి మీద బ్రతికినంతకాలం ఇష్టానుసారంగా బ్రతికావు కనుక నువ్వు యాతనకరమైన స్థలంలోకి వచ్చావు. ఈ లాజరు భూమి మీద తన ఇష్టానుసారంగా బ్రతకల, దేవుని చిత్తానుసారంగా బతికాడు. అందుకని ఇక్కడ తన దేవుని చిత్తంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూలోకంలో చాలామంది అంటారు నా ఇష్టం. ఒరు బాబు కొట్టబాకరా నీ భార్యని అంటే, నా ఇష్టం, నా భార్య కానీ నేను కొట్టుకుంటా, చంపుకుంటా అంటాడు. మూర్ఖుడు, ఇంతకన్నా మూర్ఖుడు మరొకడు ఉండడు. ఒరే మందు దాగాక ఆరోగ్యం పాడైపోద్ది అంటే, నా ఇష్టం, నా డబ్బులు కనుక నేను తాగుతానా ఏంటి అంటాడు. తాగు, ఒకటి కాదు 100 దాగు ఒకేసారి, తొందరగా వెళ్ళిపో, ఎవడొద్దు అంటాడు. అంటే నా ఇష్టం అనేది, నా అనేది పెద్ద గర్వం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా అనేది స్వార్థం. దేవుడి భూమి మీద నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి కాదు నిన్ను భూమి మీద ఆయన పుట్టించింది. ఆయన పోలికలో దేవుని చిత్తం జరిగించడానికి. దేవుని ఇచ్చిన సృష్టి ఇచ్చాడు. 4 కాళ్ళు జంతువు, ఒక గేదెని, ఒక ఎద్దుని, ఒక మేకలు, గొర్రెలు, అన్ని సంపదలన్నీ ఇచ్చాడు నీకు. పొలం పండించుకోవడానికి ఎద్దులు, పాలు పిండుకొని తాగడానికి, దాని ఎరువు, పేడంతా ఎరువు పొలానికి కావాలని, నీకు ఆరోగ్యకరమైన పాలు ఇవ్వడానికి దేవుడు ఇచ్చాడు గేదె. అది 4 కాళ్ళు జంతువు. అది నీకు లోబడేటట్టు దేవుడు చేశాడు. నీ గొప్పతనం చూసి అది లోబడతల్లా. ఇదిగో వీటన్నిటినీ నువ్వు ఏలుకోలు, అవి నీకు లోబడతాయని చెప్పి. ఏలుకో అంటే ఏలుకునేవాడికి ఇవన్నీ లోబడతాయని అర్థం. అని దేవుడు ప్రతి మనిషికి ఇస్తే, ఇప్పుడు ఆ 4 కాళ్ళు జంతువు పాపం కుక్క పిల్లలాగా దానికి మెడలో ఆ తలుగు పెడితే, తమ్మి పెడితే, అది ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తుంది నీ వెనకాల. ఏంటి ఎక్కడికి రమ్మంటే అక్కడ రావాలా? నేనేమన్నా నువ్వు పెద్ద హీరోవా ఏంటి అని ఒక్కసారిగా తిరగబడితే అది ఇట్ట కుమ్మితే ఒక కుమ్మికే అవుటు. కానీ అందది ఎందుకందో తెలుసా? దేవుని మాటకు లోబడింది. అది దేవుని మాటకు లోబడింది.
చిత్తం తండ్రి అన్నది అంతే. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వింటున్నాయి. మరి కొన్ని డ్యాన్స్ చేస్తూ ఉంటాయి పాలు ఇవ్వకుండా, కొన్ని పొడుత్తి అంటే కారణం ఏంటంటే అవి మంచి వాటిలో దురాత్మలు ప్రవేశించినప్పుడు కొన్ని డ్యాన్స్ చేస్తాయి పాలు ఇవ్వకుండా. కొన్నిసార్లు ఎదురు తిరుగుతాయి. అందులోకి ఏమొచ్చినప్పుడు దురాత్మలు అందులో ప్రవేశించినప్పుడు. అందుకని కొన్నిసార్లు ప్రార్థన చేస్తే అది పోద్ది, సైలెంట్గా ఎత్తాయి పాలు. అంతే కదా, దేవునికి స్తోత్రం. మరి ప్రతీది కూడా ఆయన మాటకు లోబడితే మరి మానవుడు ఎందుకు లోబడ్డావు? అసలు అందరికంటే శ్రేష్టమైన దేవుని రూపంలో చేసుకున్న మనిషి దేవుని మాటకు లోబడతల్లా. బాబు, ఈ భూలోకంలో ఉన్న సమస్తం నీ కొరకే ఆయన ఇచ్చాను, ఈ సమస్తాన్ని ఇచ్చిన వాడిని ఒకడున్నాడు అని గుర్తించు, ఆ ఇచ్చిన సమస్తము అనుభవించు, చక్కగా ఆరాధించి నన్ను నమ్ముకొని ఈ భూమి మీద దీర్ఘాయుష్ను పొందుకొని నేను ఇచ్చిన ఆయుష్ను పొందుకొని బతికి నేను చెప్పినప్పుడు వచ్చేసాయి నాతో, నీతో నేను కలిసి ఉందాం. దేవునికి స్తోత్రం. ఒక విషయం తెలుసా, పరలోకమందున్న దేవుని చిత్తము దేవదూతలు, కెరేబులు, సెరేబులు, 24 పెద్దలు, 4 జీవులు జరిగిస్తున్నారు. దేవుని చిత్తమే జరిగిస్తున్నారు తప్ప వాళ్ళు వ్యతిరేకించలేదు. భూమి మీద కూడా ఆయన చిత్తం జరిగించేవారుగా ఉంటే పరలోకం భూలోకంలోనే ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఏ ఇల్లు అయితే దేవుని చిత్తానుసారంగా నడుచుకొని భక్తి చేస్తారో ఆ ఇల్లు పరలోక రాజ్యంలో ఉన్నట్టుగానే ఉంటుంది. అన్ని విషయాల్లో ప్రతి దేవుని చిత్తానికి అప్పగించుకోవాలా. దేవుని చిత్తానికి అప్పగించుకునే వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడరు. దేవుని చిత్తానికి అప్పగించుకున్న వారు లోబడతారు. దేవుని చిత్తంగా నడుచుకునేవారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఒకరికొకరు సమాధానంగా ఉంటారు. ఒకరికొకరికి లోబడి జీవిస్తారు. ఒకరికొకరు తగ్గించుకుంటారు. యేసు ప్రభు వారు తగ్గించుకున్నాడు కనుక ఆయన ఇహమందును పరమందును సర్వశక్తి గల దేవుడిగా కొనియాడబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి సర్వశక్తి గల దేవునిని మనం నమ్ముకున్నాం కనుక ఆయన ఎంతమంది అయితే ఆయన నమ్ముకుంటారో, నమ్మి బాప్తిసం పొంది ఉంటారో అట్టి వారందరూ కూడా ఒకవేళ చనిపోయిన వారి మరణము దేవుని దృష్టిలో మిగులు ఇలువ కలది. ఆ మిగులు గల ఇలువైనటువంటి మరణాన్ని సంపాదించుకోవడం గొప్ప ధన్యత. అలాంటి ధన్యత సంపాదించుకుందండి కృపావతి గారు. ఆమెన్. కనుక ఇప్పుడు ఇంతకీ ఆమె నీతిమంతురాలా కాదా? మీకు మళ్ళీ ఒక ప్రశ్న వేస్తున్నా. నీతిమంతురాలు కాదా? దేవుడు వాక్యం చెప్తుంది కదా, నీతిమంతుడు ఒక్కడు లేడు. లేడని దేవుడి వాక్యం రోమపత్రిక 3:11 చెప్తుంది గుద్ది. కానీ అదే రోమపత్రికలోనే చెప్తున్నాడు దేవుడు. చూడండి ఒకసారి 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము, త్వరగా తీయండి. సామెతలు 10:7 ఒకరు తీయండి త్వర ముందు. రోమపత్రిక 5:8 ఇంకొకరు తీయండి. 5:8 అని చదివింది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుని సామెతల గ్రంథం 10:7 ఉంది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతురాలు అవునా కాదనే దానికి మనం తెలుసుకుందాం ఇప్పుడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి 9వ వచనం, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేవునికి స్తోత్రం. వాస్తవానికి భూలోకంలో నీతిమంతుడు ఒక్కడు లేడు. దేవుడు ఒక్కడే నీతిమంతుడు. అయితే ఆయన నమ్ముట వలన, నమ్మి బాప్తిసం పొందుట వలన ఆయన ఏమంటున్నాడు తెలుసా?
రోమపత్రిక 5:9 కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు అంటే ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏంటి ఆ ఉగ్రత అంటే నరకం నుండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీతిమంతులమా కాదా? ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా తీర్చబడుతున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాయింట్ చూపించి నేను ముగిస్తా, చూడండి త్వరగా. రోమపత్రిక 5:1 5:1 దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మనం వాస్తవానికి నీతిమంతులం కాదు, కానీ ఆయన రక్తంలో కడగబడ్డాం గనక నీతిమంతులుగా తీర్చబడ్డాం విశ్వాసం ద్వారా. నీతిమంతులమా కాదా? ఏమండి ఇప్పుడు ఆమె నీతిమంతురాలు కాదా? కొంతమంది అంటారు నీతిమంతురాలు ఎలా అవుతుందండి ఆమె, దేవుడు ఒక్కడే కదా. దేవుడే చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు నా రక్తంలో, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నీతిమంతులు తీర్చబడ్డారు. మీరు ఒకప్పుడు మీరు పాపులే, నీతిమంతులేం కాదు. అపరాధముల చేత పాపములు చచ్చిపోయారు మీరు. కానీ మిమ్మల్ని నేను క్షమించి ఏం చేశాను? మిమ్మల్ని నేను క్షమించి మీ పాపాల నిమిత్తం సిలువలో రక్తం సిందించాను గనక, మీ పాపాల అపరాధాల కొరకు పరలోక రాజ్యం ఇవ్వడం కొరకు నా ప్రాణాలు అర్పించాను గనక అన్న రక్తంలో మీ పాపాలన్నీ ఏమైనాయి? కొట్టివేయబడ్డాయి. ఇప్పుడు దేవుని నమ్మి బాప్తీసం పొంది నీతిగా యథార్థంగా బ్రతికితే నీతిమంతులేనండి. అంత యోగ్యత దేవుడు ఇచ్చాడండి. అందుకు ఆ యోగ్యత పోగొట్టుకోకుండా బ్రతకడానికి మనము ప్రయత్నించాలి చనిపోయేంత వరకు. ఆయన రాజ్యంలో చేరే వరకు ఆయన నీతిని, ఆయన యథార్థతను, ఆయన పరిశుద్ధతను మనం కోల్పోకుండా, ఆ నీతిని కోల్పోకుండా నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతునిగా చేసి నీదు రక్తములో నన్ను కడిగినందున, నీతిమంతునిగా నన్ను చేసి నీదు రక్తములో నన్ను కడిగినందున, జీవాధిపతి నిన్ను నే విడువలేను, జీవాధిపతి నిన్ను నే విడువలేను. మోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, స్తోత్రం. చాలు మరొక రిఫరెన్స్ చూపించి నేను ముగిస్తాను. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. లోకా సువార్త 18:13 వరకు చదువుకుందాం. హల్లెలూయా. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు తన కనులెత్తి ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఎవరు? ఇద్దరున్నారండి భూమి మీద, భక్తులే. ఇద్దరు కూడా దేవుని భక్తులే. ఒకరు సుంకరి,
ఇంకొక ఆయన పరిచయుడు. వీళ్ళిద్దరూ ఇద్దరు భక్తులే, కానీ ఇందులో ఎవరు నీతిమంతులుగా ఇప్పుడు తీర్చబడతారో చూద్దాం మనం. సుంకరేమో దేవుని మందిరంలో కూడా వెళ్ళకుండానే ఇంకా బయటే నిలబడి, దేవా నీ ఆలయంలో అడుగు పెట్టడానికి కూడా నేను యోగ్యుడిని కాడయ్యా, అర్హత లేనివాడిని ప్రభు అని తన చేతులు ఆకాశం వైపు ఎత్తి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అంటే ఎంత తగ్గించుకొని చేస్తున్నాడో. ఇంకొక ఆయన ఏం చేస్తున్నాడు చూడండి అక్కడ, చదవమ్మా. నేను సోరుడును అన్యాయస్తుడును, వ్యభిచారులను ఇతర మనుషుల వలెను ఈ సుంకర్లాగా నేను ఉండలేదు ప్రభువా. చూడండి, అంటే పక్కన సుంకర్ను పోల్చేస్తున్నాడు మనోడు. ఏంటంటే చాలామంది భక్తులు ఏం చేస్తున్నారు తెలుసా, పక్క వాళ్ళని తీసివేతగా తీసేసి వాళ్ళకు వాళ్ళు ఇచ్చించుకోవడం వాళ్ళు ఎక్కువైపోయారు ఇవాళ. మరి సుంకరి ఏమో పక్కాన్ని విమర్శించాడు ఏమన్నా కొద్దిగన్నా. ఆయన ప్రభువాని నిన్ను స్తుతించడానికి కూడా యోగ్యుని కాదయ్యా, నీ ఆలయంలో అడుగు పెట్టడానికి కూడా యోగ్యుని కాదు అయ్యా అంటాను కూడా నా నోరు చాలదు ప్రభువా అని యోగ్యుడిని కానని తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు రొమ్ము కొట్టుకొని. సుంకరేమో అది మనోడు పరిచయుడు ఏమంటున్నాడంటే, అన్యాయస్తుల్లాంటి సోర్లాంటి వాడిని కాదు, ఈ సుంకర్ లాంటి వాడిని కాదు నేను. చదవమ్మా. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచు తనలో తను అంటే ఈయన అనేసుకుంటున్నాడు, ప్రభువా ఈయనలకు కాదు నేనని. వారానికి ఎన్ని రోజులు ఉంటున్నాడంట ఈయన? 2 రోజులు ఉపవాసం ఉంటున్నాడంట. తనకున్న దాంట్లో అంతా 10వ వంతు తీసి దశంభాగం ఇస్తున్నాడంట. నేను ఇస్తున్నాను అంటే దేవుడికి తెలియదు ఇచ్చేది ఏముంది చెప్పకపోతే. కొంతమందికి చెప్పితేనే కానీ వాళ్ళకి కడుపు తీరదు. ఫ్యాన్ ఇస్తే ఫలానమ్మ ఫ్యాన్ ఇచ్చింది, దాని మీద రాయాలి పాస్టర్ గారు ఉండవు. ఫలానమ్మ ఫ్యాన్ ఇచ్చింది, కృపమ్మ ఫ్యాన్ ఇచ్చిన వారు, ఫ్యాన్ ఇచ్చిన దాతలు ఫలానా కృపమ్మ లేకపోతే దీవెనమ్మ ఏదో పేరు రాస్తే రాగానే ఒక ఆమె అంటుందంట, ఫ్యాన్ ఇచ్చిందంట, ఆమె పేరు రాసింది కదా, ఆమె కూర్చొని ఉంటే ఆమె వెనకొచ్చి అంటుంది, కూర్చున్నావు లేకు నువ్వు లేకు అంటుందంట. ఏంటమ్మా అంటే, ఇంతకీ ఏంది నువ్వు లేకు అని చెబుతా అంటుందంట. ఏదో తప్పు చేశాను ఏంటని భయపడిపోయాం, లేచిపోయిందంట. లేచిపోయాక అసలుగా చూసావా ఫ్యాను, దాని మీద ఏం పేరు చూడు ఒకసారి, ఈ ఫ్యాన్ నేను ఇచ్చింది, ఆ ఫ్యాన్ కింద గాలి, ఆ చల్లటి గాలి కింద నేనే కూర్చోవాలి, నువ్వెందుకు కూర్చున్నావు పక్కబా. ఎంత తగ్గింపు అంటే, నీవిత్తే నువ్వే కూర్చోవాలని ఉంది ఏమండి, ఎంత స్వార్థం అండి. వారాన్ని 2 రోజులు ఉపవాసం ఉన్నాను నేను 10వ వంతు తీసిస్తున్నాను, నువ్వు 10వ వంతు తీస్తున్నావో లేదో ఎవరికి తెలియకూడదు. దేవుడికి కూడా చెప్పక్కర్లా, దేవుడికి తెలుసు, నువ్వు చెప్పకపోయినా నీకు తెలుసు. దేవునికి స్తోత్రం. చూడండి ఎలా హెచ్చించుకొని ఆ పరిచయుడు ప్రార్థన చేస్తున్నాడు. చదువు మా మాట త్వరగా. వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తున్నాను. తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. అలాగని అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు తన కనులెత్తి చేతులెత్తి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినై నన్ను కరుణించయ్యా అని పలికెను. ఎవరికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడంట? పరిచయుడి కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డారని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నది ఒక ఎత్తు అయితే, నువ్వు భక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఎంత తగ్గించుకుంటావో, ఎంత లోబడి ఉంటావో, ఎంతగా నువ్వు తగ్గించుకుంటే అంతగా దేవుడు నీతో ఉంటాడో. నువ్వు నీతిమంతురాలుగా నీతిమంతుడిగా పిలిపించుకుంటావు దేవుని చేత. నువ్వు బాప్తిజం తీసేసుకున్నావు అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి కాదు.
ఒక క్రమశిక్షణ పెట్టాడు, ఒక క్రమం పెట్టాడు, ఒక విధేయత పెట్టాడు, లోబడే మనసు పెట్టాడు. ప్రతిదీ దేవునికి ఇష్టంగా బ్రతకడం నేర్చుకోవాలి ముందు. ఇక్కడ ఇవన్నీ కరెక్ట్గా చేస్తే వాళ్ళకి రిజర్వేషన్ కన్ఫామ్ అక్కడ. లేకపోతే నువ్వు రిజర్వేషన్ చేయించుకున్న టికెట్ శుభ్రంగా క్యాన్సిల్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు నీతిమంతుడు అంట అక్కడ? సుంకరి నీతిమంతుడు. ఈ పరిచయుడికంట హెచ్చించుకున్నాడు. చూసారా, వారానికి 2 రోజులు పోసుకుంటున్నానయ్యా, నా రాబడంతలో నీకు 10వ వంతు ఇస్తున్నానయ్యా అని చెప్పి ప్రార్థన చేసే వ్యక్తి ఏమో నీతిమంతుడు కాదంట. ఇచ్చిన ఆయన అన్ని ఆయనకన్నా నేను ఎక్కువ ఇస్తున్నాడు, కానీ ఈయన చెప్పట్లా నేను యోగ్యుడిని కాదయ్యా, నిన్ను ప్రార్థించడానికి, నీ ఆలయంలో అడుగు పెట్టడానికి కూడా నీ యోగ్యుడిని కాదని తగ్గించుకొని రొమ్ము బాదుకొని ఏడుస్తున్నాడంట. ఇప్పుడు ఇందులో నీతిమంతులు ఎవరని యేసుప్రభు ఎవరని తన శిష్యులతో చెప్తున్నాడు తెలుసా? ఈ సుంకరి నీతిమంతుడు పరిచయుడి కంటే అని చెప్తున్నాడు. అప్పుడు అర్థమైంది, ఇలా కళ్ళు తెరవబడ్డాయి. అంతకుముందు నేనంటే ఎక్కువ అనుకునేవాళ్ళు. పేతురు ప్రతిదానికి ముందే నన్నే ముందు పిలుస్తాడు ప్రభు, నేనే గొప్ప అబ్బాయి, నేను చెప్పినట్టు మీరు అందరూ వినాలనేవాడు 12 మందిలో. అలాంటి గర్వం ఉండేది ఈయనలో. ఈయన గర్వం తగ్గాలని ముందు ఒకరోజు ఏం చేశాడు తెలుసా? టవల్ కట్టుకొని ఒక బేషన్లో నీళ్ళు పోసుకొని వచ్చి, పేతురు రా నీ కాళ్ళు నేను కడగాలన్నాడు. ఏంటి ప్రభు, నా కాళ్ళు నువ్వు కడగడం ఏంటయ్యా, నీ కాళ్ళు నేను కడగాలి కానీ అంటాడు. అంటాడు ఆయన, లేదు నాయన, నేను నీకు కాళ్ళు కడకపోతే నువ్వు నాతో ఉండలేవు నా రాజ్యంలో. నాతో నీవు ఉండాలంటే నేను నీ కాళ్ళు కడగాలి అన్నాడు. అయితే నన్ను మొత్తం కడిగే ప్రభు, తల మొదలుకొని అరికాలు వరకు కడిగే ప్రభు అంటాడు. అంత కడిగేది ఒక్కసారి. ఎన్నిసార్లు? 2 సార్లు కడక్కోరు, ఒక్కసారి. నమ్మి బాప్తిసం పొందావు, అప్పుడు నేను కడిగేశా, ఆ నీటి బాప్తిసంలో నిన్ను కడిగేశాను నా రక్తంలో. ఇప్పుడు ఎందుకు కడుగుతున్నాను తెలుసా? నేను తగ్గించుకొని ఎలా కడుగుతున్నానో మీరు కూడా ఒకరికొకరు తగ్గించుకొని ఎలా కడుక్కోండి, ఇలాగ చేసుకోండి అని అంటే అప్పుడు అర్థమైంది శిష్యులకి, నేను గొప్ప కాదు, నేను అందరికంటే చిన్నోడు. తగ్గింపు స్వభావం నేర్పడానికి అలా తగ్గించుకొని ప్రభు మాదిరిగా చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తను తగ్గించుకొని, ప్రభువులు ఎంత తగ్గించుకొని ఉంటారో వారు గొప్ప నీతిమంతులుగా తీర్చబడతారు భూమి మీద. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన ఆరోగ్యమును, ఆయుష్ని పొందుకుంటారు. దేవుని పిలుపు వచ్చినప్పుడు దేవుని నిత్య విశ్రాంతిలో ఉంటారు. ఇంకో విషయం తెలుసండి ప్రియమైన బిడ్డలారా, ప్రభువుని నమ్ముకొని నీతిమంతులుగా జీవించాం, పరలోక రాజ్యం ఉంది, మంచిదే. కానీ భూమి మీద నువ్వు చేసిన భక్తిని బట్టి నీకు బహుమానాలు కూడా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. బహుమానాలు కూడా ఉన్నాయంట పరలోక రాజ్యంలో. దేవునికి స్తోత్రం. ఆ ప్రభువా, నేను నీ పరలోక రాజ్యంలోకి సంపాదించుకోవడమే కాదు, కానీ అక్కడ ఒక బహుమానం కూడా నేను పొందుకుని యోగ్యత నాకు దయచేయండి తండ్రి అని ప్రభు కొరకు పాదాలు పట్టుకొని మనం తగ్గించుకొని ప్రార్థన చేసుకుంటూ ప్రభు కొరకు ముందుకు భక్తిలో సాగుదాం. అలాగుంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. మహోన్నతుడా, మహాగణుడా, దయగలిగిన తండ్రి, ప్రేమాస్వరూపుడు అయిన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కోటాను వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు నీ ఘనమైన శ్రేష్టమైనటువంటి వాక్కుల ద్వారా మాతో ఇక్కడున్న అందరితో మాట్లాడారు తండ్రి. మీరు ఇచ్చిన ప్రతి వాక్కును బట్టి నీ కోటాను స్తోత్రాలు. వాక్యము నీది, ప్రజలు నీవారు, మేము నీవారం, మీ వారము తండ్రి. నాయనా, నీతిమంతులు నాయనా జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వదకరము. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి మిగుల విలువ కలదని నీ వాక్యం సెలవిచ్చినట్లుగా తండ్రి, మేము నాయన భూమి మీద బ్రతికున్నంత కాలము మేము నీతిమంతులమేమీ కాదు, కానీ నీ రక్తము వలన, నీ శ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డామని నువ్వే చెబుతున్నావు. నువ్విచ్చిన ఆ నీతిని, యథార్థతను, భయము, భక్తి కలిగి ఈ భూలోకంలో నీ కొరకు బ్రతికే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి.
నాయనా వల్లాల కృపావతి వారి కుటుంబంలో తన భర్త, బిడ్డలు, వారి సంతానం అందరికంటే గొప్ప భాగ్యాన్ని సంపాదించుకుందయ్యా. తండ్రి, ఆ బిడ్డని మీరు నీతిమంతుల జాబితాలో చేర్చుకున్నారు. తెలిసి తెలియని భక్తి చేసిన క్షమించే దేవుడు తండ్రి. వాని క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తానన్నావు. అది వేరే సంగతి, మాది కాదు, అది నీది, నీ ఇష్టం అది ప్రభువా. కానీ ఆ బిడ్డని నీతిమంతుల జాబితాలు ఉందని మేము నమ్ముచున్నామయ్యా. కనుక తండ్రి, ఈ భూమి మీద ఎలా బ్రతకాలో అన్ని విషయాలు మాకు క్షుణ్ణంగా తెలియజేస్తూ ఉందని ఈ పరిశుద్ధ గ్రంథము ప్రభువా. ఈ వాక్యము, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి లేఖనము స్పష్టంగా మేము చదవడానికి, అర్థం చేసుకోవడానికి, దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని ప్రతి ఒక్కరికి దయచేయమని ఈరోజు నాయన జ్ఞాపకార్థ కూడిక ఏర్పాటు చేసుకున్న కుటుంబీకులు వెంకటయ్య గారిని, నాయన కృపావతి తన భర్త గారిని, తన బిడ్డలు, కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవర సంతానము తండ్రి, వారికి ఇచ్చిన రక్తసంబంధీకులను, బంధువులు, స్నేహితులను, సంఘ బిడ్డలను అందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఆ బిడ్డలేని లోటు కుటుంబంలో దయచేయండి. మీరుండండి తండ్రి. ఆ బిడ్డలేని లోటును తీర్చండి. మేము ఎవరిని తీర్చలేము. మీరే ఓదార్పుని, ధైర్యమునిచ్చి, మరి ముఖ్యంగా ఆ బిడ్డ పొందుకున్న రక్షణ ఆ బిడ్డతో ఆగిపోవడం కాదు, కానీ ఆ రక్షణ వారి బిడ్డలు, వారి సంతానం, భర్త, బిడ్డలు, కుమారులు, కోడళ్ళు, మన సంతానం అందరూ రక్షణ పొందుకొని రక్షణ ఆనందంలో ఎదుగుదురుగాక. నీ కృపలో నీ రాజ్య వారసత్వం సంపాదించుకొందురుగాక. అట్టి కృపలో బలపరిచి దీవించమని ఈ కార్యక్రమం, ఈ ప్రార్థన కూడిక అంత ఘనంగా జరిగించుకున్నారు. అందులో బట్టి స్తోత్రాలు. ఏదైనా అపరాధములు, దోషములు ఉంటే క్షమించండి. సమస్తము క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించి కృప చూపించమని నాయన నీ సాక్షులుగా నిలబెట్టుకోండి అయ్యా. భోజనాల కార్యక్రమంలో కూడా అందరూ చక్కగా తృప్తిగా తిని, ఇంకా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిని సమృద్ధిగా మిగలడానికి సహాయం చేయండి. అందరూ తిరిగి మరలా వెళ్ళుచుండగా ఏ దోషం, ఏ కీడు ఎవరి మీదకి రానివ్వకుండా సమస్త దోషాలు, కీడుల కొరకే సిలువలో 5 గాయముల ద్వారా రక్తం సిందించేసావు తండ్రి. నీకు వందనాలు. ఆ రక్తములో సమస్తము తుడిచివేయబడ్డాయి, కొట్టివేయబడ్డాయని గుర్తెరిగినట్లుగా సహాయం చేయమని ఈ వాక్యం ఎన్నో ప్రతి బిడ్డని నాయన నేను సొంత రక్షకుడిగా తెలుసుకోవడానికి సహాయం చేయమని, నీ రాజ్య వారసులుగా ఉండే కృప దయచేయమని, అందరినీ బ్లెస్ చేసి దీవించి మహిమ తెచ్చుకోమని. నీ రాకడైతే ఎత్తబడి గుంపుల మమ్మల్ని ఉంచండి. నీ రాకడ ఆలస్యమైతే మేమందరం మరొకసారి ప్రభువా ఇలాగ నాయన నీ సన్నిధిలో మేము కూడుకొని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మరొకసారి మా అందరికీ దయచేయమని యేసయ్య ఘనమైన నామములో చిన్న ప్రార్థన పాదాల దగ్గర సమర్పించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మనియను సావాసము, నిత్య సంతోషము, దీవెన, ఆశీర్వాదాలు ఈ కుటుంబ ఆదరణ కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి, కూడి వచ్చిన బంధువులు, స్నేహితులకి, రక్తసంబంధీకులకి, కూడి వచ్చిన అందరి సంఘ బిడ్డలకును, దైవజనుల కుటుంబాలకును, కూడి వచ్చిన అందరికీ సదాకాలం ప్రభు తోడయుండి ఆయురారోగ్యాలతో నింపునుగాక. ఆయన అన్ని విషయాల్లో తోడయుండి కాపాడి వర్ధల చేసి నిత్యరాజ్యానికి వారసులుగా ఉండే కృప అందరికీ దయచేయునుగాక. ఈ వాక్యం విన్న వారందరూ రక్షణ పొందుదురుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. అందరిని దేవుడు మేము